Hi, hello everyone. Welcome to Current Affairs Friendly Channel. 17th 18th September సంబంధించిన టాప్ కరెంట్ అఫైర్స్ని చూద్దాం. ఫస్ట్ వన్, PM మోడీ లాంచెస్ సన్సెట్ టీవీ అలాంగ్ విత్ LS స్పీకర్ ఓం బిర్లా. లోక్సభ టీవీ మరియు రాజ్యసభ టీవీలను విలీనం చేయడం ద్వారా సృష్టించబడిన సాంసద్ టీవీని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరియు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. పార్లమెంటు మరియు ప్రజాస్వామ్య సంస్థల పనితీరు, పథకాలు, పాలన విధానాలు మరియు అమలు, భారతదేశ చరిత్ర, సంస్కృతి మరియు సామాన్యులకు ఆసక్తి కలిగించే అంశాలపై సన్సద్ టీవీ ప్రోగ్రామింగ్ జరుగుతుంది. కొత్త ఛానల్ దేశ పార్లమెంటరీ వ్యవస్థలో మరో ముఖ్యమైన అధ్యాయాన్ని జోడిస్తుంది. నెక్స్ట్ వన్, వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే 17 సెప్టెంబర్. రోగుల భద్రత కోసం ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడానికి మరియు ఆరోగ్య సంరక్షణను సురక్షితంగా చేయడానికి తమ నిబద్ధతను చూపించమని ప్రజలకు కోరడానికి సెప్టెంబర్ 17న వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డేని జరుపుకుంటారు. రోగులు, కుటుంబాలు, సంరక్షకులు, కమ్యూనిటీలు, ఆరోగ్య కార్యకర్తలు, ఆరోగ్య సంరక్షణ నాయకులు మరియు పాలసీ మేకర్స్ రోగుల భద్రతకు తమ నిబద్ధతను చూపించడానికి ఈరోజు కలిసి వస్తుంది. 2021 WPSD వచ్చేసి సేఫ్ మెటర్నల్ అండ్ న్యూబార్న్ కేర్. ఈ డే యొక్క హిస్టరీ మనం చూసుకున్నట్లయితే, వరల్డ్ పేషెంట్ సేఫ్టీ డే ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీ 2019, వరల్డ్ హెల్త్ అసెంబ్లీ 2019 తీర్మానం ద్వారా స్థాపించబడింది. గ్లోబల్ యాక్షన్ ఆన్ పేషెంట్ సేఫ్టీ ఏటా సంవత్సరం 17న జరుపుకుంటారు. ఇది 25 మే 2019న 72వ ప్రపంచ ఆరోగ్య అసెంబ్లీలో ఆమోదించబడింది. నెక్స్ట్ వన్, డిఫెన్స్ మినిస్ట్రీ కాన్స్టిట్యూట్స్ హై లెవెల్ ఎక్స్పర్ట్ కమిటీ టు రివ్యూ NCC. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఒక సమగ్ర సమీక్ష కోసం ఒక హై లెవెల్ నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది. నేషనల్ క్యాడెట్ కార్ప్స్ NCC ఏర్పాటు చేయడం జరిగింది. మాజీ పార్లమెంట్ సభ్యుడు బైజయంత్ పాండా ఈ కమిటీకి చైర్పర్సన్గా ఉన్నారు. 15 మంది సభ్యుల కమిటీలో క్రికెట్ MS ధోని మరియు మహీంద్రా గ్రూప్ చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా సభ్యులుగా ఉన్నారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇష్యూస్ ఇండియాస్ ఫస్ట్ ఎవర్ యూరో గ్రీన్ బాండ్. ప్రముఖ విద్యుత్ రంగం NBFC పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ PFC తన తొలి యూరో గ్రీన్ బాండ్ను విజయవంతంగా జారీ చేసింది. 7 సంవత్సరాల యూరో 300 మిలియన్ బాండ్ ధర 1.841%గా ఉంది. ఈ యూరో గ్రీన్ బాండ్ భారతదేశం నుండి మొట్టమొదటి యూరో విలువ కలిగిన గ్రీన్ బాండ్. ఇది భారతీయ NBFC ద్వారా మొట్టమొదటి యూరో జారీతో PFC దాని అంతర్జాతీయ నిధుల సేకరణ కోసం యూరోపియన్ మార్కెట్లోకి కూడా ప్రవేశించడం జరిగింది. థర్మల్ విద్యుత్ ఉత్పత్తిలో ఒత్తిడి కారణంగా PFC తన రుణాల పోర్ట్ఫోలియోలో గణనీయమైన మార్పును చూస్తోంది. ఈ రంగంలో కొత్త ప్రైవేట్ పెట్టుబడులు లేవు. లిఫ్ట్ ఇరిగేషన్, ఎలక్ట్రిక్ మొబిలిటీ మరియు ఇంధన సామర్థ్యం వంటి కొత్త విభాగాలతో పాటు పునరుత్పాదక ఇంధనం మరియు ప్రసారం అండ్ పంపిణీ T&D ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ T&D PFC ద్వారా అందించే రుణాలతో ఎక్కువ భాగాన్ని ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా లాంచెస్ 1 గ్రామ్ పంచాయత్ 1 DG పే సఖీ. జమ్మూ అండ్ కాశ్మీర్లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా 1
గ్రామ్ పంచాయత్ 1 డీజీ పే సఖీ అనే కొత్త మిషన్ను ప్రారంభించారు. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ప్యాంపోర్లో ఈ మిషన్ ప్రారంభించబడింది. డిఐజిఐపే సఖీ, యూటీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఎస్హెచ్జి పర్యావరణ వ్యవస్థలో ఆర్థిక చేరికను ప్రవేశపెట్టిందని, సుదూర ప్రాంతాలలో కూడా ఎక్కువ పారదర్శకతతో అవసరమైన ఆర్థిక ప్రాప్యత పాయింట్లను సృష్టించారని ఆయన వివరించారు. ఈ మిషన్ గురించి మనం చూసినట్లయితే ప్రారంభంలో యూటీలోని 2000 మారుమూలల గ్రామాల్లో డీజీపే సౌకర్యం అందించబడుతుంది. మొదటి దశలో జమ్మూ అండ్ కాశ్మీర్ డివిజన్లోని స్వయం సహాయక బృందాల నుండి 80 మంది, దాదాపు 80 మంది 80 ఉమెన్ 80 మంది మహిళలు డీజీపే సఖీలుగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ జమ్మూ అండ్ కాశ్మీర్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ JKRLM కింద డీజీపే సఖీ మధ్య 80 ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్స్ AEPలు పంపిణీ చేశారు. స్థిరమైన వ్యవసాయం మరియు పశువుల నిర్వహణపై కృషి మరియు శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్, నీతి ఆయోగ్ లాంచెస్ రిపోర్ట్ ఆన్ రిఫార్మ్స్ ఇన్ అర్బన్ ప్లానింగ్ కెపాసిటీ ఇన్ ఇండియా. నీతి ఆయోగ్ రిఫార్మ్స్ ఇన్ అర్బన్ ప్లానింగ్ కెపాసిటీ ఇన్ ఇండియా అనే పేరుతో ఒక నివేదికను ప్రారంభించారు. ఇది భారతదేశంలో పట్టణ ప్రణాళిక సామర్థ్యాన్ని పెంచే చర్యలను అందిస్తుంది. నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్, CEO శ్రీ అమితాబ్ కాంత్, స్పెషల్ సెక్రటరీ డాక్టర్ K. రాజేశ్వరరావు సంయుక్తంగా నివేదికను సెప్టెంబర్ 16, 2021 విడుదల చేశారు. క్యాబినెట్ అప్రూవ్స్ ₹26,058 crore PLI స్కీమ్ ఫర్ ఆటో అండ్ డ్రోన్ ఇండస్ట్రీ. భారతదేశ తయారీ సామర్థ్యాలను మెరుగుపరచడానికి ఆటో కాంపోనెంట్స్ అండ్ డ్రోన్ ఇండస్ట్రీస్ కొరకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ PLI పథకాన్ని కేంద్ర కేబినెట్ ఆమోదించింది. PLI పథకం భారతదేశంలో అధునాతన ఆటోమోటివ్ టెక్నాలజీల గ్లోబల్ సప్లై చైన్ ఆవిర్భావానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. దాదాపు 5 ఏళ్లలో ₹26,058 crore 26,058 కోట్ల పరిశ్రమకు అందించబడుతుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్, క్యాబినెట్ అప్రూవ్స్ 100% FDI అండర్ ఆటోమేటిక్ రూట్ ఇన్ టెలికాం సెక్టర్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం టెలికాం రంగంలో అనేక నిర్మాణాత్మక మరియు ప్రక్రియ సంస్కరణలను ఆమోదించింది. అధిక స్థాయిలో అప్పులతో ఇబ్బంది పడుతున్న టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు ఉపశమనం అందించడానికి మొత్తం 9 స్ట్రక్చరల్ 5 ప్రాసెస్ రిఫార్మ్స్లను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. రిలీఫ్ ప్యాకేజీ ఉపాధి అవకాశాలను కాపాడటానికి మరియు ఆరోగ్యకరమైన పోటీని ప్రోత్సహించడానికి, వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటానికి, లిక్విడిటీని పెంచడానికి, పెట్టుబడులను ప్రోత్సహించడానికి మరియు టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ TSPs పై నియంత్రణ భారాన్ని తగ్గించాలని భావించడం జరిగింది. నెక్స్ట్ వన్, జంపలహరి టు లాంచ్ హెర్ న్యూ బుక్ ట్రాన్స్లేటింగ్ మైసెల్ఫ్ అండ్ అదర్స్. పులిట్జర్ బహుమతి గెలుచుకున్న ప్రముఖ కల్పిత రచయిత్రి జంపలహరి అనువాదకురాలిగా ఆమె చేసిన పనిని హైలైట్ చేసే ట్రాన్స్లేటింగ్ మైసెల్ఫ్ అండ్ అదర్స్ పేరుతో తన కొత్త పుస్తకాన్ని ఆవిష్కరించబోతున్నారు. కొత్త పుస్తకం
స్ప్రింగ్ 22లో విడుదల చేయడానికి ప్రణాళిక చేయబడింది. ఇది లహరి అనువాదానికి సంబంధించిన అనుభూతులను ప్రతిబింబించే వ్యాసాల సమాహారం. ఆమె స్వంత రచనను అనువదించడం మరియు భాషల్లో రాయడం ఈ పుస్తకాన్ని ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రెస్ ప్రచురిస్తుంది.